ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ నెక్ డిజైన్ అండి, కట్ వర్క్తో వస్తుంది. ఈ నెక్ డిజైన్ అనేది ఎలా మన బకరం పీస్ని యూజ్ చేసుకొని కట్ చేయాలనేది మనం చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ఒక బకరం పీస్ అనేది తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి మనకు నెక్ లెంత్ ఎంతైతే మనం అనుకుంటామో దానికన్నా ఒక 1.5 ఇంచ్ అలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను నెక్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చేలా తీసుకుంటున్నాను. లెంత్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ వచ్చేలా తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు అంతకన్నా ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి 2.2 ఎక్స్ట్రా ప్లస్ 1 ఇంచెస్ అనే ఖర్చు కోసం తీసుకోవాలి. అలాగే నెక్ లెంత్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా లెంత్, అక్కడ నేను ఒక స్కేల్ ని చూసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. కింద వచ్చేసి పైన 2.2 నెక్ విడ్త్ తీసుకున్నాం కాబట్టి కింద వచ్చేసి 2.2 కాకుండా కొంచెం 2.4 2.5 వరకు తీసుకుంటే మనకి ఏంటంటే మనకు అది నీట్గా ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. అలాగే మనకి ఇక్కడ ఇక్కడ కట్ వర్క్ షేప్ రావాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఒకటి ఎగుడు దిగుడు రాకుండా ఉండడం కోసం కొంచెం ఒక 1 ఇంచు మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆ డిజైన్ అనేది మనకి ఏదైతే ఉందో అది వచ్చేసి ఈ బాక్స్లో మాత్రమే వచ్చేలా మనం డ్రా చేసుకుంటే మనకు అనేది మనకు నీట్గా డిజైన్ అనేది వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఇలాగా ఒక 1 ఇంచు లైన్ డ్రా చేసుకుని అక్కడ కట్ వర్క్ షేప్ అనేది ఇచ్చి అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక లైన్లో డ్రా చేస్తున్నాను ఇటు సైడ్. కానీ ఈ కర్వ్ అనేది నీట్గా రావాలి, అందుకోసం అని చెప్పి ఒక రఫ్ లా డ్రా చేసుకుని దానిపైన మళ్ళీ ఒక కర్వ్ షేప్ లాగా నేను ఇస్తున్నాను. ఇక్కడ మనకి కర్వ్ షేప్ అనేది మంచిగా రావాలి, అప్పుడే మనకు నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను లైట్గా డ్రా చేశాను కదా, వాటి మీద మళ్ళీ ఒకసారి డ్రా చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు రెండు వైపు కూడా కనిపించాలి కదా. ఇప్పుడు ఇది ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ ఎలా డ్రా చేయాలంటే ఇదిగో ఇలాగా మనం ఇలా టర్న్ చేసుకున్నప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. మన మార్కింగ్స్ ఏవైతే చేసామో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి, వాటిపైన మనం ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే మనకు 2 సైడ్స్ అనేది డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఇది ఎగ్జాక్ట్ లెంత్, మనకు ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు ఉండాలి కదా, అందుకోసం చెప్పేసి ఇదే డిజైన్ని ఎక్స్ట్రా 1 ఇంచు ఉండేలాగా నేను మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను. మనం ఏ డ్రెస్కి ఎప్పుడైతే మనం డ్రెస్కి కుడతామో అది మనకి ఫస్ట్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకొని కుట్టాలి. ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు అనమాట, మనకు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేస్తాం కదా, అందుకు ఈ ఖర్చు ఉండడం కోసం నేను అలా చేస్తున్నాను. ఈ మనకు మార్కింగ్స్ ఆధారంగా నేను కట్ చేస్తున్నాను ఈ బక్రం పీస్ని. ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకు నీట్గా ఇప్పుడు చూడండి రెండు సైడ్లో మనకు డిజైన్ వచ్చింది కదా. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా డిజైన్ అనేది రెడీ అయింది. ఇప్పుడు మనము దీన్ని మనకు డ్రెస్ కావాలంటే డ్రెస్ లేదా బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ పైన పెట్టుకొని మనకు ఈ డిజైన్ ఆధారంగా మనము స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా నెక్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.